నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన స్మైలోరా డెంటల్ హాస్పిటల్. ఎస్ఐఆర్ సర్వేపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన ఆర్టీఓ కె శ్రీరమణి. సర్కార్ ఎక్స్ప్రెస్ రైలు దోపిడీ కేసులో భవారియా గ్యాంగ్ కీలక నిందితుడు అరెస్ట్, రైల్వే జీఆర్పీ డీఎస్పీ అక్కేశ్వరరావు. 4న తెనాలిలో తామ్రపత్ర స్వాతంత్ర సమరయోధులైన రూపాకుల సుబ్రహ్మణ్యం, విశాలాక్షి దంపతుల కాంస్య విగ్రహాలు ఆవిష్కరించిన ఒరిస్సా గవర్నర్ కంభంపాటి హరిబాబు. నేటి ఆధునిక యుగంలో దంత వైద్య సేవలు సాంకేతికంగా మెరుగైన విధానంతో అందుబాటులోకి వచ్చాయని, విభిన్నంగా విస్తరిస్తున్న తెనాలి పట్టణంలో స్మైలోరా డెంటల్ హాస్పిటల్ ద్వారా డాక్టర్ అజయ్ చంద్ర మంచి పేరు తెచ్చుకోవాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు స్మైలోరా డెంటల్ హాస్పిటల్ ప్రారంభించిన సందర్భంగా అభినందనలు తెలిపారు. స్థానిక కొత్తపేటలోని టీబీ రోడ్లో మహారాష్ట్ర బ్యాంక్ కాంప్లెక్స్లో దంత వైద్యులు డాక్టర్ అజయ్ చంద్ర ఏర్పాటు చేసిన స్మైలోరా డెంటల్ హాస్పిటల్ను శుక్రవారం వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. అనంతరం విశిష్ట అతిథిగా పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దంత వైద్యశాలను సందర్శించి అభినందనలు తెలిపారు. అదే క్రమంలో కాంప్లెక్స్ నిర్వాహకులు శిశి గ్రూప్స్ అధినేత బుప్పల వరదరాజులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో మాట మంచి పంచుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెంట పట్టణ టీడీపీ నాయకులున్నారు. స్మైలోరా ఈ పట్టణంలో ఇంకొక ప్లేస్ని ఆక్యుపై చేయడానికి, తన స్థానాన్ని తను బదిలీపరచుకోవడానికి ఇక్కడ ప్రారంభించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వారు పైకి రావాలని, ఎస్పెషల్లీ 2 ఆస్పెక్ట్స్లో డెంటల్ సంబంధించి చూస్తూ ఉంటారు. ఒకటి, కామన్ మ్యాన్కే సమస్య వచ్చినప్పుడే డెంటల్కి వస్తారు. అబోవ్ కామన్ మ్యాన్ ఏంటంటే ఇది కాస్మెటిక్ కాన్సెప్ట్, అందాన్ని పెంపొందించుకోవడానికి లేకపోతే సరి చేసుకోవడానికి. ఈ రెండు కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి అవసరమైనదిగా, ఆప్థమాలజీలో కంటికి ఎట్లాగో పంటికి కూడా ఈరోజు అవసరమైనప్పుడే కాకుండా అన్నిత్యం కూడా దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఈరోజు జీవనంలో ఇది ఒక భాగమైనందులో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నా కూడా ఏ హాస్పిటల్కి ఆ హాస్పిటల్కి ప్రయారిటీ ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఒక మంచి హాస్పిటల్ ఇక్కడ రావటం, దాన్ని ప్రారంభానికి మమ్మల్ని ఆహ్వానించాము. దో వీఆర్ నాట్ ద డాక్టర్స్, బట్ అవుట్ ఆఫ్ ఎఫెక్షన్తో మమ్మల్ని ఆహ్వానించినందుకు. స్మైలోరా డెంటల్ హాస్పిటల్ డాక్టర్ అజయ్ చంద్ర గారి సారథ్యంలో ఈ హాస్పిటల్ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకొని ప్రారంభోత్సవం చేసుకున్నాం. తెనాలి పరిసర ప్రాంతాల ప్రజలకి దంత వైద్య సేవల్లో విశేషంగా సేవలు అందించి వారి మన్నలను చూరగొనాలని చెప్పి డాక్టర్ అజయ్ చంద్ర గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తను చదివిన చదువు, ఎంపీ చేసుకున్నటువంటి వృత్తిలో నిబద్ధతతో ప్రజలకు సేవలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. తెనాలి రోజు రోజుకి విస్తరించిపోతూ ఉంది. పక్కన చుట్టుపక్కల గ్రామాలు వేమూరు, రేపల్లె, అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి తుకిరాల, కొల్లిపర, ఇవన్నీ కూడా దగ్గరగా తెనాలి ఒక హెడ్ క్వార్టర్గా అందరూ కూడా ప్రజానీకం రోజు వేలాది మంది తెనాలి టౌన్లోకి అనేక పనుల మీద వస్తుంటారు. అదేవిధంగా ఈ దంత సమస్యలకు సంబంధించి కూడా అనేక మంది ఇవాళ డాక్టర్స్ని కన్సల్ట్ చేసే పరిస్థితి ఉంది. అనేక జబ్బులు కూడా నూతన విధానాల్లో వస్తామని వాటిని డాక్టర్ అజయ్ చంద్ర గారు, వారి బృందం సకాలంలో స్పందించి అందరూ కూడా అన్ని రకాలుగా సేవలు అందించే దానిలో విజయం సాధించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఆ దిశగా వారికి నూతనంగా ఫీల్డ్లోకి ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేశారు కాబట్టి వారు అన్ని రకాలుగా ముందుకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి శుభాకాంక్షలు, ఈ హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ అజయ్ చంద్ర,
తెనాలిలో కొత్తగా డెంటల్ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నామండి. తెనాలి ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా లేటెస్ట్ టెక్నాలజీతో పెయిన్లెస్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఇంప్లాంట్స్, వంకర పళ్ళు ఉన్న వాళ్ళకి ఆర్థో ట్రీట్మెంట్స్, ఇన్విజిబుల్ అలైనర్స్ కొత్తగా అందుబాటులో తీసుకొచ్చామండి. చిగురు సమస్యలు ఉన్న వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ కూడా అందుబాటులో తెచ్చామండి. క్యాప్లు కూడా పంటికి క్యాప్ వేసుకున్నప్పుడు వాటికి ఆదులు తీసుకోవడం కూడా స్కానర్ ద్వారా మేము ఆదులు తీసుకుంటున్నాము. దాని ద్వారా క్యాప్ అనేది సరిగ్గా అలైన్ అవుతుంది, కరెక్ట్గా అలైన్ అవుతుంది. మధ్యతరగతి కుటుంబాలకు కూడా అందుబాటులో ఉండేలాగా దీన్ని తీసుకొచ్చామండి మేము అన్ని. ఖచ్చితంగా అందరూ ఒకసారి మా స్మైలోరా డెంటల్కి రావాల్సిందిగా కోరుతున్నాము. ఎన్యూమరేషన్ ఫార్మ్స్ డిజిటలైజేషన్ ప్రక్రియ ఈ నెల 14 వరకు గడువుందని, ఇప్పటి వరకు సర్వే ఫార్మ్స్ డిజిటలైజేషన్ 42% పూర్తి చేశామని ఆర్డీఓ కె శ్రీరమణి పేర్కొన్నారు. తెనాలి నియోజకవర్గంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై శుక్రవారం డివిజన్ రెవెన్యూ కార్యాలయంలో ఆర్డీఓ కె శ్రీరమణి అధ్యక్షతన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన ఓటర్ల సర్వే తీరును వివరించారు. ఆయా పార్టీల ప్రతినిధుల సలహాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీరమణి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇప్పటి వరకు 42% సర్వే ప్రక్రియ నియోజకవర్గంలో పూర్తి చేశామన్నారు. ఈ నెల 14 వరకు గడువున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన, సిపిఎం పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎస్ఐఆర్ ప్రాసెస్కి సంబంధించి పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఎస్ఐఆర్లో కాన్స్టిట్యున్సీ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది, ఏ ప్రాసెస్ కండక్ట్ చేస్తున్నాం, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు, ఇదంతా వరకు వివరంగా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 42% కంప్లీట్ చేశాము. సో 14వ తారీఖు దీనికి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన టైము. ఆ రోజుకి ఎన్యూమరేషన్ ఫార్మ్స్ డిజిటైజేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంది. సో ఇదే విషయాన్ని అన్ని వివరంగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. సర్కార్ ఎక్స్ప్రెస్ రైల్లో సంచలనం సృష్టించిన దోపిడీ కేసును దర్యాప్తు చేసిన రైల్వే పోలీసులు భవారియా గ్యాంగుకు చెందిన కీలక నిందితుడు ముఖేష్ ను అరెస్ట్ చేసినట్లు రైల్వే డీఎస్పీ అక్కేశ్వరరావు తెనాలిలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్లోని జీఆర్పీ పోలీస్ స్టేషన్లో శుక్రవారం జీఆర్పీ డీఎస్పీ అక్కేశ్వరరావు మాట్లాడుతూ గత నెల 14వ తేదీ అర్ధరాత్రి అప్పికట్ల సమీపంలో సర్కార్ ఎక్స్ప్రెస్ రైల్లో జరిగిన దోపిడీ ఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో తమ పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారని, ఆ క్రమంలో భవారియా గ్యాంగుకు చెందిన కీలక నిందితుడు కేసులో A2గా ఉన్న ముఖేష్ ను రాజస్థాన్లో అరెస్టు చేసినట్లు రైల్వే డీఎస్పీ అక్కేశ్వరరావు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ఒక నిందితుడిని అరెస్ట్ చేయగా మరో 4 పరారీలో ఉన్నారని చెప్పారు. వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. దోపిడీ సమయంలో నిందితులు రైల్ చైన్ లాగి ప్రయాణికులపైన, రైల్వే పోలీసులపైన మారణాయుధాలతో హత్యాయత్నానికి పాల్పడినట్లు డీఎస్పీ వివరించారు. బవారియా గ్యాంగ్ దేశంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లు, రైలుల దోపిడీలకు పాల్పడే నేరముఠాగా గుర్తింపు పొందిందని, వీరిపై వివిధ ప్రాంతాల్లో పలు కేసులు నమోదై ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. ప్రయాణికుల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని, అవసరమైతే ప్రాణాలకైనా తెగించి విధులు నిర్వర్తిస్తామని చెప్పారు. నేరస్తులను అడ్డుకునే క్రమంలో అవసరమైతే కాల్పులకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. రాత్రి వేళల్లో రైల్వే పోలీసులు తుపాకులతో ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్నట్లు రైల్వే డీఎస్పీ అక్కేశ్వరరావు వెల్లడించారు. ఈ సమావేశంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు. శ్రీ సత్యేశ్వరరావు ఐపీఎస్ గారి డిఐజీ రైల్వేస్ ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశాల మేరకు ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని ఎంతో కష్టమైనటువంటి టెరైన్, ముద్దాయిలందరూ కూడా రాజస్థాన్కి చెందినటువంటి 6 ముద్దాయిలుగా గుర్తించి సుమారు పాకిస్తాన్ బోర్డర్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ముద్దాయిల ఏరియాలో మన జీఆర్పీ, ఆర్పీఎఫ్ సుమారు 5 బృందాలుగా గాలింపు చర్యలో భాగంగా నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో ఈ కేసులో A2 అనేటువంటి ముఖేష్ అలియాస్ లక్కన్ అనేటువంటి A2 నేరస్తుని, ఈ కేసులో కీలకమైన నేరస్తుని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అప్పికట్లో జరిగినటువంటి ఆ యొక్క సర్కార్ ఎక్స్ప్రెస్ దోపిడీ కేసులో ట్రైన్ చైన్ని లాగినటువంటి వ్యక్తి ఈ యొక్క లక్కన్ అలియాస్ ముఖేష్ అనే వ్యక్తి. ఇతను ఆ గ్యాంగ్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. రైల్వే ప్రయాణికుల భద్రత కోసం, అదేవిధంగా రైల్వే వ్యవస్థ యొక్క భద్రత కోసం జీఆర్పీ పోలీసులు, ఆర్పీఎఫ్ పోలీసులు అవసరమైతే ప్రాణత్యాగం చేసేదానికైనా సరే సిద్ధపడి పోరాడి రాత్రి ఇంకా పగలనక డ్యూటీలు చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడితే ఏసీపీ కానీ, సిగ్నల్ ట్యాంపరింగ్ కానీ గతంలో చెప్పిన విధంగా ఇలాంటి నేరాలకు పాల్పడితే అలాంటి వ్యక్తులపై
పోలీసు కాల్పులు జరిపేదానికి కూడా సిద్ధం కావద్దని చెప్పి మరొకసారి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. అరెస్ట్ అయినటువంటి ఈ యొక్క నిందితుడిని రిమాండ్ నిమిత్తం ఆనరబుల్ కోర్టు, రైల్వే కోర్టు విజయవాడకి హాజరు పెట్టడం జరుగుతుంది. మిగతా నిందితుల విషయంలో కూడా జీఆర్పీ, ఆర్పిఎఫ్ జాయింట్గా టీమ్స్ ఫామ్ చేసి గాలింపు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటివరకు ఈ కేసులో 2 అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 4 ముద్దాలను కూడా త్వరలో అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెడతామని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. స్వాతంత్ర సమరయోధులు తామరపత్ర గ్రహీతలైన రూపాకుల విశాలాక్షి సుబ్రహ్మణ్యం దంపతుల కాంస్య విగ్రహములను తెనాలిలో ఒరిస్సా గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు ఆవిష్కరించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు రూపాకుల రవికుమార్ పేర్కొన్నారు. స్థానిక స్వరాజ్ థియేటర్ పక్క సందులో గల రూపాకుల సుబ్రహ్మణ్యం నివాసంలో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం కుమారులు జాతీయ అవార్డు గ్రహీత రూపాకుల రవికుమార్ మీడియాతో తమ తల్లిదండ్రులైన రూపాకుల సుబ్రహ్మణ్యం విశాలాక్షి దంపతుల శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 4వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఒరిస్సా గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు తమ తల్లిదండ్రుల కాంస్య విగ్రహాలను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ముత్యంశెట్టిపాలెం జోగయ్య వారి వీధిలో గల తమ నివాస ప్రాంగణంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ విశేష కార్యక్రమంలో తమ సన్నిహిత కుటుంబ సభ్యులతో పాటుగా మిత్రులు, శ్రేయోభిలాషులు, ఈ ప్రాంత ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. మీడియా సమావేశంలో రూపాకుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు రూపాకుల రవికుమారు. మా తల్లిదండ్రులు రూపాకుల విశాలాక్షి, రూపాకుల సుబ్రహ్మణ్యం లేట్ స్వాతంత్ర సమరయోధులు, తామరపత్ర గ్రహీతలు. వారిది విశాలక్ష్మి గారిది రేపు శత జయంతి సందర్భంగా రేపు తెనాలి స్వరాజ్ హాల్ వెనకాల రోడ్డులో మా స్వగృహంలో ఒరిస్సా గవర్నర్ శ్రీ కంభంపాటి హరిబాబు గారు ఇక్కడికి విచ్చేసి మా తల్లిదండ్రుల కాంస్య విగ్రహాలని రేపు ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా కుటుంబ సభ్యులు, నా చెల్లెళ్ళు, అక్కయ్యలు, మా వదినలు, మా మనవరాళ్ళు, మనవాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి, విశాఖపట్నం నుంచి ఇక్కడికి విచ్చేశారు. అందరూ రేపు పాల్గొంటున్నారు. వారు ఉప్పు సత్యాగ్రహము, క్విట్ ఇండియా, సర్వోదయ ఉద్యమము, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ హరిజన సేవా సంఘం అనే సంస్థను మహాత్మా గాంధీ గారు 1940లో ప్రారంభిస్తే దానికి ప్రధాన కార్యదర్శిగా మా తాతగారు, మా తల్లిదండ్రులు సభ్యులుగా ఉండి ఆనాటి పరిస్థితుల్లో హరిజనులకు ఆలయ ప్రవేశం లేకపోతే వారిని 1946లో 10,000 మంది కార్యకర్తలను సమీకరించి ఆలయ ప్రవేశం, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రవేశంలోకి జరిపించడం జరిగింది దర్శనార్థము. ఇలాంటి అనేకమైన జాతీయ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని నా తల్లిదండ్రులు, మా కుటుంబ సభ్యులు అందరూ మా తాతగారితో సహా పాల్గొని జైలు శిక్ష అనుభవించడం, వారికి తదనంతరము స్వాతంత్రం వచ్చిన తర్వాత వారికి కేంద్ర ప్రభుత్వం వారి పెన్షన్ అందజేయటము అలాంటి కార్యక్రమాలు జరిగినాయి. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి చేతుల మీదుగా వారికి తామర పత్రాలు కూడా అందించడం జరిగింది. శత జయంతి సందర్భంగా రేపు కూడా విగ్రహాలతో పాటు కాంస్య విగ్రహం ఆవిష్కరణతో పాటు కొంతమంది నిరుపేదలైన మహిళలకు కూడా చీరల పంపిణీ కార్యక్రమం మాన్యశ్రీ గవర్నర్ కంభంపాటి హరిబాబు గారి చేతుల మీద ఇవ్వడం జరుగుతున్నది. పార్లమెంట్లో చట్టం చేయడం ద్వారా 20 ఏళ్ల క్రితం ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన వారిని కూడా టెట్ పరీక్ష ద్వారా అర్హతను నిర్ణయిస్తామనే విధానంపై రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తోందని, టెట్ నుండి వారికి మినహాయింపు ఇచ్చేందుకు ఆందోళనకు సిద్ధం కావాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవలింగారావు పేర్కొన్నారు. తెనాలి ఏపీటీఎఫ్ కార్యాలయంలో డివిజన్ సమావేశంలో బసవలింగం ఉపాధ్యాయ నాయకులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టెట్ పరీక్ష విధానం నుండి 2011కు ముందు ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 14న అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన ఆందోళన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెనాలి డివిజన్ నుండి ఉపాధ్యాయులు విశేషంగా పాల్గొని ప్రభుత్వానికి మన డిమాండ్ను బలంగా తెలియజేయాలన్న క్రమంలో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమావేశంలో ఏపీటీఎఫ్ సంఘ రాష్ట్ర నాయకులు సయ్యద్ చాంద్ బాషా తదితర సంఘ నాయకులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తున్నాం. పార్లమెంట్లో చట్ట సవరణ చేసి 2011కు ముందు జాయిన్ అయినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా దీని నుంచి టెట్ నుంచి మినహాయింపాలని కోరుతున్నాం.
ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో భాగమైనందువలన కేంద్ర ప్రభుత్వం మీద వీళ్ళు కృషి చేయాలి, ఒత్తిడి తీసుకురావాలి. అనేక చట్టాలు చేశారు. వాళ్ళకు కావాల్సినటువంటి అనేక చట్టాలు చేసిన సందర్భంలో మరి ఈ యొక్క రాష్ట్రం, దేశంలో ఉన్నటువంటి దగ్గర 30 లక్షల మంది ఉపాధ్యాయులకి ఊరట కలిగించేటువంటి అంశం టెట్ నుంచి మినహాయింపు ఇవ్వటం. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి టెట్ నుంచి మినహాయింపాలని కోరుతున్నాం. ఒక ఉపాధ్యాయులకు ఆఫ్లైన్ విధానంలో ప్రత్యేక టెట్ నిర్వహించి ప్రత్యేక పాస్ మార్కులు ఇవ్వాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీన్ని ఆసరా చేసుకునే ఈ నెల జూలై 14వ తారీఖున జిల్లా కేంద్ర కార్యాలయాల్లో కలెక్టరేట్ల ఎదుట పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు ర్యాలీలు, పికెటింగ్లు నిర్వహించబోతున్నాం. ఈ ఆందోళనలో ఉపాధ్యాయులు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని ఆ యొక్క ర్యాలీలు, పికెటింగ్ జయప్రదం చేయాలని, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పి మేము ఆందోళన చేస్తున్నాం, పికెటింగ్లు చేస్తున్నాం. లోకల్ కేడర్ ఆర్గనైజేషన్లో చేసి 99% ఉపాధ్యాయులకి భవిష్యత్తు ప్రమోషన్లకు అవకాశం కల్పించడంలో ఈ ప్రభుత్వానికి పైసా ఖర్చు లేదు. ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాల మీద పూర్తి అవగాహన ఉంది. 2015లోనే వారు చాలా చేసి ఉన్నారు కనుక వారే ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఉపాధ్యాయులు అండగా ఉండాలని గతంలో చెప్పారు. అట్లా అండగా ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కావాల్సినటువంటి ఈ 2 సమస్యలు వెంటనే తీర్చాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. 1975లో ఎంప్లాయ్మెంట్ రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినవి. తర్వాత 2025లో రాష్ట్రపతి ఉత్తర్వులు, అంటే దాదాపుగా 50 సంవత్సరాల తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వులు రావటం జరిగింది. 1975లో ఏవైతే ఆ రోజు జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల్ని, తర్వాత మున్సిపల్ ఉపాధ్యాయుల్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించలేకపోవటం వల్ల ఆ రోజు నుంచి దాదాపు 50 సంవత్సరాల దాకా ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఒక అందరి ద్రాక్ష పండుగ. కాబట్టి 2025 రాష్ట్రపతి ఉత్తర్వుల్లో కూడా విద్యాశాఖ పరిధిలో పనిచేసే అందరు ఉపాధ్యాయుల్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించినట్టయితే వెంటనే మనకు ఉమ్మడి సర్వీస్ రూల్స్ చాలా సఫలం అవుతుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆ విధంగా దిశ ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా విద్యాశాఖలో పనిచేసిన అందరు ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తే వెంటనే మనకి ఉపాధ్యాయులకి సర్వీస్ ప్రమోషన్, ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేసుకొని అందరు ఉపాధ్యాయులను ఏంటంటే దాదాపు ఆర్జేడీ క్యాడర్లో కూడా రిటైర్డ్ అవడానికి అవకాశం ఉంటుంది, ప్రమోషన్ ఛానల్ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ విధంగా ఆలోచించాలని ఏపీటీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తాం. మరి జిల్లాల బైఫర్కేషన్ చేస్తున్నారు. బైఫర్కేషన్లో ఎలాంటి క్లారిటీ లేకుండా ఉపాధ్యాయ లోకాన్ని అందరినీ కూడా గందరగోళానికి గురి చేస్తున్నారు. ఏది జీవో రూపంలో ఇవ్వకుండా కేవలం ప్రకటనలు, వాట్సాప్ మెసేజ్ల ద్వారా మాత్రమే మరి పంపించి ఎవరికి వీలైన విధంగా వాళ్ళు ఆలోచించుకునే విధంగా ఓపెన్గా చేసి అందరిలో ఆందోళన కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చర్యల్ని ప్రభుత్వం మానుకోవాలి, వీటి మీద క్లారిటీ ఇవ్వాలి. అంతేకాకుండా ఐవీఆర్ఎస్ విధానం ద్వారా ఉపాధ్యాయుల పనితీరు, పాఠశాల పనితీరు మీద ప్రశ్నిస్తున్నారు. మరి అదేవిధంగా వాటి మీద ఆధారంగానే చర్యలు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విధానం. మరి ఇదే విధానాన్ని ప్రభుత్వ విధానాల మీదుగా అవలంబించాలి. మరి డిఏలు మీకు అందుతున్నాయా లేదా, పిఆర్సీ అందుతుందా లేదా అనే విషయాలను కూడా ఐవీఆర్ ద్వారా చేయిస్తే ప్రభుత్వం బాగుంటుంది. మరి ప్రభుత్వం యొక్క అసంబద్ధ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల జూలై 14వ తారీఖున మరి ఏపీటీఎఫ్ తరఫున మరియు ఫ్యాప్టో తరఫున పెద్ద ఎత్తున కలెక్టరేట్ కార్యాలయాలు ఆందోళన చేపట్టాము. మరి దీంట్లో ఏపీటీఎఫ్ శ్రేణులు మరియు మిగతా ఉపాధ్యాయ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మరి వీటిని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. కళలకు నెలవైన తెనాలిలో నాటక కళాభిమానులకు ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్, రోటరీ కళా పరిషత్ సంయుక్త నిర్వహణలో రాష్ట్ర స్థాయి తృతీయ ఆహ్వాన నాటికలు పోటీలు అలరించనున్నాయని ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఈదర వెంకట పూర్ణచంద్ పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట గల ఈ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరంలో ఈ నెల 5, 6, 7 తేదీల్లో శ్రీరామకృష్ణ కవి కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి తృతీయ ఆహ్వాన నాటికల పోటీలు వరుసగా 3 రోజులు సాయంత్రం 6 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. ఈ క్రమంలో ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, సినీ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్కు ఆత్మీయ సత్కారం, అదేవిధంగా ముగింపుగా 7న నిర్వహించే కార్యక్రమాల్లో కరీంనగర్ పీడీజీ డీకే ఆనంద్, పీడీజీ అన్నే రత్న ప్రభాకర్ చేతుల మీదుగా రోటరీ వ్యవస్థాపకులు పాల్ హరీష్ పురస్కారం ఉంటుందన్నారు. 3 రోజులు 7 నాటకాలు ప్రదర్శనలు ఉంటాయన్నారు. పట్టణ పరిసర ప్రాంత కళాభిమానులు, కళాకారులు కార్యక్రమాలను తిలకించి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రోటరీ మాజీ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు, అధ్యక్ష కార్యదర్శులు గుమ్మడి సరోజ్ బాబు, కొల్లి రాజేంద్ర ప్రసాద్, మల్లాది అర్జున్, పట్టణ కళాకారుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు గరికపాటి సుబ్బారావు, అయినాల మల్లేశ్వరరావు, భవానీ తదితరులు పాల్గొన్నారు. రోటరీ కళా పరిషత్ మరియు ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్
ఆధ్వర్యంలో 5, 6, 7 జూలై తారీఖుల్లో రామకృష్ణ కవి కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి తృతీయ నాటికల పోటీలు జరుగుతాయి. దీనికి సంబంధించి మొదటి రోజు 2 నాటికలు, 6వ తారీఖు 3 నాటికలు ఉంటాయి, 7వ తారీఖున 2 నాటికలు. అదే రోజు రోటరీ క్లబ్కు సంబంధించి పాల్ హారిస్ జీవిత పురస్కారాన్ని పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డికే ఆనంద్ గారికి అందజేయడం జరుగుతుంది. దాని తదుపరి నాటకాల పోటీలలో బహుమతి ప్రదానం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా హాజరవుతారు. రోటరీ కళా పరిషత్ పెట్టినప్పటికీ దీనికి అయ్యేటటువంటి వ్యయ ప్రయాసాలు మొత్తం కూడా ఈద రామారావు గారి చారిటబుల్ ట్రస్టే పరాయిస్తుంది. మరి దీనిలో రోటరీ కూడా భాగస్వామ్యం చేసినందుకు ఈద రామారావు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్ష కార్యదర్శులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జూలై 5, 6, 7 తారీఖుల్లో ప్రతి సంవత్సరం జరిగినట్లే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయి తృతీయ ఆహ్వాన నాటికల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోటీలు పురస్కరించుకుని పట్టణ కళాకారుల సంఘం వారి ఆధ్వర్యంలో మన తెనాలి నుంచి మాటల మాంత్రికుడు బుర్రా సాయి మాధవ్ గారికి ఎఫ్డిసి డైరెక్టర్గా ఎన్నుకున్నందుకు ఆయనకు కూడా ఒక ఆత్మీయ సత్కారం చేయదలిచాం. అది 5వ తారీఖు సాయంత్రం 7 గంటలకి ఆత్మీయ సత్కారం పట్టణ రంగ కళాకారుల సంఘం నుంచి, అట్లాగే ఈదర రామారావు చారిటబుల్ ట్రస్టు, రోటరీ కళా పరిషత్తు ఈ 3 కలిసి ఆయనకి ఆత్మీయ సత్కారం చేయటం జరుగుతుంది. ఆ తదుపరి ఆ రోజు ముందు ఒక నాటిక, తర్వాత ఒక నాటిక, 2 నాటికలు ఏర్పడతాయి. 6వ తారీఖు 3 నాటికలు ప్రదర్శించబడతాయి. అట్లాగే 3వ రోజు 6 గంటలకి మొదటి నాటిక ప్రారంభం. నాటిక అయిన తరువాత రోటరీ వ్యవస్థాపకుడు పాల్ హారిస్ పేరు మీద మా రోటరీలో డిస్ట్రిక్ట్ గవర్నర్లుగా చేసి ఈ రోటరీకి సేవలు అందించిన వారిని ఎన్నుకుని వారికి పాల్ హారిస్ పురస్కారం ఇవ్వటం జరుగుతుంది. ఈసారి కరీంనగర్ క్లబ్లో డికే ఆనంద్ గారు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, వారికి ఆ పాల్ హారిస్ పురస్కారం ఇవ్వటం జరుగుతుంది. ఆ పాల్ హారిస్ పురస్కారం మా పీడీజీ అన్నే రతన్ ప్రభాకర్ గారి చేతుల మీదుగా ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు విచ్చేస్తున్నారు. అట్లాగే మా రోటరీలో పెద్దలు, అట్లాగే రాజకీయంగా పెద్దలు, తెనాలిలో సేవా సంస్థల పెద్దలు అందరూ విచ్చేస్తున్నారు. కాబట్టి ఈ 3 రోజులు పట్టణ ప్రజలు, పరిసర గ్రామ ప్రజలు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాలని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 5వ తేదీన ధర్మరాజు దండయాత్ర, ఆత్మీయ సత్కారం ఉంటుంది. ఆ తదుపరి స్త్రీ మాత్రే నమః అనే నాటిక ప్రదర్శింపబడుతుంది. ఇక 6వ తేదీన మరొక 2 నాటికలు, 3 నాటికలు, కన్నీటికి విలువెంత, నీళ్ళు, నువ్వో సగం నేనో సగం అనేటటువంటి 3 నాటికలు ప్రదర్శింపబడతాయి. 7వ తేదీన చిటికెన వేలు, అగ్నిసాక్షి అనేటటువంటి 2 నాటికలు ప్రదర్శింపబడతాయి. 7వ తేదీ ముఖ్య విశేషం ఏంటంటే పాల్ హారిస్ పురస్కార ప్రదాన సభ సాయంత్రం 7 గంటలకు, రాత్రి 7 గంటలకు జరుగుతున్నది. ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రతిరోజు కూడా మీ అందరినీ హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ డేను నిర్వహిస్తున్నామని, ప్రజలకు జవాబుదారీతనంతో సేవ చేయడం శాసనసభ్యునిగా తన బాధ్యత అని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం బట్టిప్రోలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రజల నుంచి శాసనసభ్యులు ఆనందబాబు వినతి పత్రాలు స్వీకరించారు. వారి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ ప్రజా సమస్యలను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి ప్రాంగణంలోని పరిష్కారాలు చెప్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు తూనుగుంట్ల సాయిబాబా, వాకా శేషుబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చాలా ప్రభావవంతంగా జరుగుతామనేది అందరూ ఒప్పుకుంటున్నటువంటి అంశం.
రాష్ట్రంలో పూర్వపరిస్థితిలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పార్టీ ఆఫీస్ వచ్చి పీపీఆర్ నిర్వహిస్తున్నారు. నారా లోకేష్ గారు పీపీఆర్ నిర్వహిస్తున్నారు. రెగ్యులర్గా శాసనసభ్యులుగా అందరూ కూడా మీ దగ్గర వచ్చి అన్ని సంవత్సరాలుగా తెలుసుకునే పరిష్కారాన్ని తీసుకెళ్తా ఉన్నాం. అధికారులు కూడా స్పందించి ఈ కార్యక్రమాలను చర్చలో పనిచేస్తారు. కొంతమంది అక్కడ ఉన్న అధికారులు కానీ సిబ్బంది కానీ కొంత అవసరంలో వచ్చి ఆ సమస్య పరిష్కారం కానీ కూడా కొన్ని పరిష్కారాలు చూపించిన సందర్భాలు ఉన్నాయి. కోర్టు బయటికి వచ్చేదాన్ని అంటే గతంలో ఎక్కువలో ఆదాయానికి వచ్చే ఒక ఉదాహరణ ఉంది. కలెక్టర్ ఆఫీసు, ఎంఆర్ ఆఫీసు, ఎస్పీ గారి ఆఫీసు ప్రతి సోమవారం వీడియో జరుగుతాము. అక్కడ ఎకనాలజ్మెంట్ నుంచి పంపిస్తే ఆ ఎకనాలజ్మెంట్ ఆ సంబంధిత అధికారి 15 రోజుల్లో 30 రోజుల్లో ఆ సమస్య ఏదో పరిష్కారంగానే పూర్తి చేసినట్టుగా రిపోర్ట్ తయారు చేసుకుంటారు. దానిలో భాగంగా అఖిల సమస్య గోరేరు విధంగా చేసే సందర్భాలు ఎక్కువ గతంలో ఉన్నాయి. లేని పరిష్కార వేదిక మొదలుపెట్టిన ద్వారా కూడా అలాంటి అక్కడక్కడ తగిలి అది మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉపయోగించేది లేదు. సమస్య పరిష్కారం కావాలి. పరిష్కారం కాకపోతే ఎందుకు పరిష్కారం కాలేదు ఉన్న ఇబ్బంది తెలియజెప్పాలి. దాన్ని 1-4 సార్లు మానిటర్ చేస్తూ పూర్తిగా పరిష్కారం కానీ అసూకంగా ఉండే కొన్ని ఉన్నాయి. దాన్ని మనం చేయలేదు. పరిష్కారం అయ్యే అవడానికి అవకాశం ఉన్న ప్రతి సమస్య పరిష్కారం కావాలనేది ఈ కార్యక్రమంలో ఉద్దేశం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ఎంతో సమస్య పరిష్కారం వస్తారంటే ఎమ్మెల్యేలు ఆశతో వస్తారు. ప్రజలు ఆ పని చేయాల్సిన బాధ్యత మనం వేసి ఖచ్చితంగా చేస్తాము. అది ఆ దృష్టిగా మీరందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని తెలియజేస్తూ ఉపాధ్యాయ వృత్తిలో నిబద్ధతగా విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచడంలో డానియల్ మాస్టర్ విలువైన విద్యా సేవలు అందించడంతో పాటు ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘంలో కీలకంగా పనిచేసిన డానియల్ మాస్టర్ని సత్కరించుకోవడం తమ సంఘం బాధ్యతగా భావిస్తోందని ఏపీటీఎఫ్ జోనల్ కార్యదర్శి పుట్టా జనార్దన్ రావు పేర్కొన్నారు. గత నెల 30న నగరం మండలం ఏలటిపాలెంలో ఉద్యోగ విరమణ చేసిన విశ్రాంత ఉపాధ్యాయులు బి డానియల్ను తెనాలి ఏపీటీఎఫ్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డానియల్ మాస్టర్ విద్యా సేవలను పుట్టి జనార్దన్ రావు వివరిస్తూ ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర స్థానిక నాయకులు సభ్యులు పాల్గొన్నారు. తెనాలి ఏపీటీఎఫ్ జోను పక్షాన ఒక అవగాహన సదస్సుకు రమ్మని నన్ను ఆహ్వానించారు. కానీ ఈ విధంగా నాకు సన్మానం చేసి ఎంతో అభిమానాన్ని చాటుకుంటారని నేను అనుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి పుట్టా జనార్దన్ రావు గారు నాకు కాస్త ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి అయ్యే విధంగా ఇంత అభిమానాన్ని చూపించి మిత్రులందరూ కూడా నిజంగా ఈ సందర్భంగా మన రాష్ట్ర నాయకులు బసవలింగారావు గారు, ఖాళీద్ గారు, చాంద్ బాషా గారు మరి ఇంకా మిత్రులందరూ కూడా సమావేశం అయ్యి మరి ఇంత ఆత్మీయతను నా పట్ల కురిపించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నా పేరు పుట్టా జనార్దన్ రావు, ఏపీటీఎఫ్ తెనాలి జోన్ కన్వీనర్ని. ఈరోజు మా ఏపీటీఎఫ్ తెనాలి జోనల్ కార్యాలయంలో మా ఏపీటీఎఫ్లో సుదీర్ఘకాలం పాటు పనిచేసి మొన్న జూన్ 30న పదవీ విరమణ చేసినటువంటి మా సీనియర్ ఏపీటీఎఫ్ ఉద్యమకారులు ఇంగ్లీష్ అసిస్టెంట్ వారు శ్రీ బి డానియల్ గారు నగరం మండలం ఏలేటిపాలెంలో రిటైర్ అవ్వడం జరిగింది జూన్ 30వ తారీఖున. అందుకు ఈ రోజున మా యూనియన్ బాధ్యతగా మా సీనియర్ నాయకులు యోహాన్ గారి నాయకత్వంలోను, మా టౌను అధ్యక్షులు బెల్లంకొండ వెంకట్ గారు, రూరల్ అధ్యక్షులు శ్రీ అత్తోటి వెంకటేశ్వరరావు గారు, అట్లాగే మేము అందరం కలిసి ఏపీటీఎఫ్ పక్షాన వారిని ఘనంగా సత్కరించుకోవడం జరిగినది. వారు సుదీర్ఘకాలం పాటు సర్వీస్ చేసి తన వృత్తిలో ఎన్నో అద్భుతాలు సృష్టించడం జరిగినది. మంచి ఉపాధ్యాయునికి, ఉత్తమ ఉపాధ్యాయునికి మేము చిరుసత్కారం చేయటం మా బాధ్యతగా భావించి ఈ విధంగా సత్కరించడం అయింది. క్లబ్ నిర్వహించిన అనేక విశిష్ట సేవా కార్యక్రమాలకు గాను తెనాలి పట్టణానికి చెందిన రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం 17 అవార్డులను 7 సర్టిఫికెట్లను కైవసం చేసుకోవడం పట్ల క్లబ్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరు వెంకటేశ్వరరావు అమరావతి రీజన్లో ద్వితీయ ఉత్తమ అధ్యక్షునిగా, అమరావతి రీజన్లో
రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తృతీయ బెస్ట్ క్లబ్గా అవార్డులతో పాటు మొత్తం 17 అవార్డులను 7 సర్టిఫికెట్లను కైవసం చేసుకుంది. శుక్రవారం ఈ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో గత నెల 30వ తేదీన హైదరాబాద్లోని శోభిత అవార్డు ఫంక్షన్లో 31-50 జిల్లా గవర్నర్ ఎస్వి రాంప్రసాద్ చేతుల మీదుగా అందుకున్న అవార్డు వివరాలను వెల్లడించారు. అలాగే క్లబ్ సభ్యులైన ఏదర వెంకట పూర్ణచంద్ అసిస్టెంట్ గవర్నర్గా విశేష సేవలు అందించినందుకు గాను అవుట్ స్టాండింగ్ రొటేరియన్ ఎక్సలెన్స్ అవార్డులను సొంతం చేసుకున్నారు. మరో సభ్యుడు డాక్టర్ డి రవీంద్రనాథ్ సర్వీస్ ఆఫ్ అవెన్యూస్లో ఉత్తమ రొటేరియన్గా అవార్డు అందుకున్నారు. అమరావతి రీజియన్ అలాగే రోటరీ డిస్ట్రిక్ట్ 31-50లో ఉన్న లార్జ్ క్లబ్స్లో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఈ అవార్డులు అందుకోవడానికి సహకరించిన రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులందరికీ అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారి అసిస్టెంట్ గవర్నర్ ధన్యవాదాలు తెలిపారు. 18 అవార్డులు 7 సర్టిఫికెట్లతోటి మాకు శోభితంలో మంచి రివార్డు దక్కింది. మేము చేసినటువంటి సేవలను గుర్తించి మాకు ఈ అవార్డులు ఇచ్చినటువంటి అందుకు రోటరీ 3150 డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారికి, అలాగే అవార్డు చైర్మన్ విష్ణు గారికి, మిగిలిన డిస్ట్రిక్ట్ చైర్మన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి మా క్లబ్లో మెంబర్గా ఉంటూ అసిస్టెంట్ గవర్నర్గా ఉన్నటువంటి ఈదర వెంకట పూర్ణచంద్ గారికి మరి బెస్ట్ అసిస్టెంట్ గవర్నర్, అలాగే ఎక్సలెన్స్ అవార్డు, బెస్ట్ రొటేరియన్ అవార్డు, అలాగే వెంకటరత్నం గారికి సర్వీస్ అబోవ్ సెల్ఫ్ అవార్డు, అట్లాగే సర్వీస్ ఆఫ్ అవెన్యూస్లో డాక్టర్ డి రవీంద్రనాథ్ గారికి అవార్డు, వీటితో పాటుగా అమరావతి రీజియన్లో 3rd బెస్ట్ క్లబ్గా రోటరీ క్లబ్ని, అలాగే అమరావతి రీజియన్లో 2nd బెస్ట్ ప్రెసిడెంట్గా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షుడికి అవార్డులు రావడం దక్కింది. వీటితో పాటుగా మొత్తం వచ్చినట్లో 5 గోల్డ్ మెడల్స్, 3 సిల్వర్ మెడల్స్, మిగిలినవి అప్రిసియేషన్ సంబంధించినటువంటి మెడల్స్ వచ్చాయి. దీని అంతటికీ రావడానికి మేము చేసినటువంటి సేవలకి సహకరించినటువంటి మా రోటరీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కింద ఉన్న క్లబ్బులన్నీ నాకు సహకరించటం, అందరూ బాగా చేయటం, నేను ఏది చెప్పినా కానీ వాళ్ళు ముందుకొచ్చి ఆ కార్యక్రమాలు చేయటాన నా కింద ఉన్న అన్ని క్లబ్బులకి అవార్డ్స్ బాగానే వచ్చాయి. అట్లా అవన్నీ పురస్కరించుకుని నాకు బెస్ట్ అసిస్టెంట్ గవర్నర్గా, అట్లాగే అవుట్ స్టాండింగ్ రొటేరియన్గా నాకు అవార్డ్స్ ఇవ్వటం, ఈ అవార్డ్స్ రావడానికి ప్రతి క్లబ్బు సభ్యులు నాకు సహకరించారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ సంవత్సరం తెనాలి రోటరీ క్లబ్ ద్వారా ఇందులో మెంబర్నై కూడా అందరినీ కలుపుకుంటూ మన ప్రెసిడెంట్ గారు చేసిన సేవా కార్యక్రమాలు, పిల్లలు పుట్టడం కోసం IVF వారి ద్వారా వాళ్ళకు వైద్యం చేయించటం, ఆ వైద్యం చేయించినప్పుడు ఒక ఆడమనిషి 3వ క్యాంప్ అప్పుడు వచ్చి ఆ డాక్టర్ గారికి స్వీట్ ఇస్తూ ఈ రోటరీ వాళ్ళు చేసిన సేవ వల్ల మీ క్యాంపు పెడతాం, నేను గర్భవతిగా ఈరోజు ఉన్నానంటే వాళ్ళ సర్వీసు అని చెప్పేసి ఆమె పొగడటం అనేది మాకు ఆనందం జరిగింది. తర్వాత గర్భవతులకు అవసరమైన పౌష్టికాహారం అయితేనేమి, పిల్లలకు అవసరమైన స్కూల్స్కి సంబంధించి బుక్స్, ప్యాడ్స్, అట్లాగే వాళ్ళకి కావాల్సిన బిల్డింగ్స్, వాళ్ళకి కావాల్సిన వాటర్ సదుపాయాలు అన్నీ ఏర్పరచడం, జూబ్లీ హిల్స్ క్లబ్, అట్లాగే మొయినాబాద్ క్లబ్, అట్లాగే డక్కన్ క్లబ్, ఆ 3 క్లబ్బులు కూడా మాకు అడిగిన వెంటనే మాకు ఆర్థిక సహకారం చేయటం, వారి ద్వారా కూడా మేము ఈ కార్యక్రమాలు చేసుకోవటం, ఆ 3 క్లబ్బులు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాలన్నిటికీ మా ఎన్నంటి మాకు ఈ కార్యక్రమాలు చేయించిన మా డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎస్వి రాంప్రసాద్ గారికి, అట్లాగే MGR మైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారి ఫ్రంట్స్ నుంచి మాకు ఎన్నో గ్రాంట్లు ఇచ్చారు. దాని డైరెక్టర్ విసిరెడ్డి బాలకోటిరెడ్డి గారు, వారికి అందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. శ్రీమేధ దక్షిణామూర్తి శ్రీ చండీశ్వర స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని పెదరావూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీమేధ దక్షిణామూర్తి స్వామి చండీశ్వర స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆలయ ప్రధాన అర్చకులు చావలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ మాలిపక్క సాయి మణికంఠ, చావలి తేజమణి కుమార్ శర్మ విగ్రహ ప్రతిష్ఠ క్రతువులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, భక్తులు విరివిగా పాల్గొని ప్రతిష్ఠా పూర్ణాహుతి కార్యక్రమాలు తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దుగ్గిరాలలో వైద్య ఆరోగ్య శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన డిప్యూటీ డెమో వగ్గధార సుబ్బారావు సన్మాన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. బీపీ కళ్యాణ మండపంలో జరిగిన బాపట్ల జిల్లా డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎక్స్టెన్షన్ మీడియా ఆఫీసర్ సుబ్బారావు సన్మాన కార్యక్రమానికి పలువురు ఉన్నతాధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
గుంటూరు, బాపట్ల జిల్లాల డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ అధికారులు డాక్టర్ శ్రావణ్ బాబు, డాక్టర్ చుక్కా రత్నమోహన్, సుబ్రహ్మణ్యం పాల్గొని సుబ్బారావు సేవలను కొనియాడారు. గత 35 ఏళ్లుగా సుబ్బారావు వైద్య శాఖలో పనిచేస్తూ అందరి మన్ననలు పొందడం అభినందనీయమన్నారు. ఇకపై వారి శేష జీవితం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సి ఇందిరా, వెంకటకృష్ణ, డిఎస్ రమాదేవి, సుబ్బారావు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పలువురు ప్రముఖులు పాల్గొని పదవి విరమణ చేసిన సుబ్బారావు, హరిలక్ష్మి కుమారి దంపతులను పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సన్మానించి మొమెంటోలను అందించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడారు. మాకు సుబ్బారావు గారి ఇల్లు పేరుతో సహా తెలుసు, వంగదార సుబ్బారావు గారు అని. అంటే ఎందుకంటే మాకు చాలా దాదాపు 11 సంవత్సరాలు మాకు అనుబంధం. మాది ఆయన ఎంప్లాయీ కాదు, నేను ఎంప్లాయీ కాదు, మేము ఒక ఫ్యామిలీ. మాదంతా అప్పిగట్లని అంటే ఒక ఫ్యామిలీ కింద మేము ట్రీట్ చేస్తాం. ఇప్పుడు డిప్యూటీ డెమోగా ఆయన పదవి విరమణ పొంది ఉన్నారు. వారికి ఈ రోజున మనం సన్మాన కార్యక్రమంలో ఇక్కడికి ఇచ్చేసినందుకు, నన్ను ఆహ్వానించినందుకు వారికి, మీ అందరికీ, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, వంగదార సుబ్బారావు గారు ఆయనకున్న స్వీట్నెస్కి అది నిజంగానే హీఈస్ ఏ స్వీట్ మ్యాన్. ఇందాక మేడం గారు చెప్తా ఉన్నారు. సో 1990లో సర్వీస్ జాయిన్ అయ్యి డిఫరెంట్ క్యాడర్స్లో వర్క్ చేసి చివరికి ద లాస్ట్ డే అది మాతో స్పెండ్ చేయడం రియల్లీ అది మా అదృష్టం. చేసిన సర్వీసెస్ అన్నీ కూడా అది వెలకట్టలేనన్ని సర్వీసెస్, ఎస్పెషల్లీ ఫర్ ది హెల్త్ డిపార్ట్మెంట్, పర్టికులర్గా గుంటూరు డిస్ట్రిక్ట్. రియల్లీ యువర్ ఏ బ్లెస్డ్ సన్. అది మీ పేరెంట్స్కి, అది ఇవాళ మీరు ఇక్కడ దుగ్గిరాల మీ నేటివ్ ప్లేస్లో ఇంత హ్యాపీగా. సో నాకు ఆయనకున్న హార్టియెస్ట్ రిలేషన్ మీద ఇవాళ రోజున ఇక్కడికి వచ్చా. సో మీ పేరెంట్స్ రియల్లీ దే ఆర్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ ఏ సచ్ ఎ డెడికేటెడ్ సన్ లైక్ యూ. చెప్పింది ఒకరు 50% నేనైతే 150% ఉందనుకుంటాను డెడికేషన్ వచ్చేసి. మీకు తెలుసా కదా, 2 భార్యలు ఉన్నారు, ఉద్యోగమేనండి. ఆ వర్క్ నిద్రపోయేదట్టు కూడా వర్క్. వివాద రహితుడు అన్నారు చూసారు, ఏ విషయాల్లో జోక్యం చేసుకోరు, చాలా దూరంగా ఉంటారు. అందరికి ప్రేమననేది పంచడం ఎక్కువ తెలుసు నేను అది చూసినంత వరకు. నేను ఎక్కడైనా ఏదన్నా దాన్ని చెప్పాను అనుకో, ముందు వాళ్ళని సపోర్ట్ చేస్తారు, కానీ నాకన్నా ముందు నువ్వు అందులో తప్పెత్తుకుతున్నావు, అందులో మంచి ఎత్తుకు అంటారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన స్మైలోరా డెంటల్ హాస్పిటల్. ఎస్ఐఆర్ సర్వేపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన ఆర్టీఓ కె శ్రీరమణి. సర్కార్ ఎక్స్ప్రెస్ రైలు దోపిడీ కేసులో భవారియా గ్యాంగ్ కీలక నిందితుడు అరెస్ట్, రైల్వే జీఆర్పీ డీఎస్పీ అక్కేశ్వరరావు. 4న తెనాలిలో తామ్రపత్ర స్వాతంత్ర సమరయోధులైన రూపాకుల సుబ్రహ్మణ్యం, విశాలాక్షి దంపతుల కాంస్య విగ్రహాలు ఆవిష్కరించిన ఒరిస్సా గవర్నర్ కంభంపాటి హరిబాబు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.